వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. కొండా మురళి దంపతులు వర్సెస్ వరంగల్ లోకల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు అన్నట్లు హోరాహోరీగా ఫైట్ కొనసాగుతుంది. వీరి మధ్య పంచాయతీకి అధిష్టానం తెరదించుతుందని ఆశగా ఎదురుచూస్తున్నాయి. కానీ ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టడంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసింది. కొండా మురళి దంపతులపై ఫిర్యాదులు, కొండా మురళి, కొండా సురేఖ ఎమ్మెల్యేలు స్థానిక నేతలపైన సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత కొండా దంపతుల తీరుతో విసిగిపోయిన స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు, పీసీసీ చీఫ్ కు ఫిర్యాదులు చేశారు. రేపు ఎమ్మెల్యేల వివరణ తర్వాత క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుందో మిగిలిన ఎమ్మెల్యేలు చర్చించడానికి సోమవారం రావాలని ఆయన వారికి సూచించారు. ఇక సోమవారం జరిగే సమావేశం అనంతరం క్రమశిక్షణ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుందో అనేది తెలిసే అవకాశం ఉంది. కొండా దంపతులపైన చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యేలు తగ్గేలా కనిపించడం లేదు. ఒకవేళ చర్యలు తీసుకుంటే కొండా దంపతుల తీవ్రమైన స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అర్థం కాక కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయాలని చూస్తోంది. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. కొండా మురళి దంపతులు వర్సెస్ వరంగల్ లోకల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు అన్నట్టు హోరాహోరీగా ఫైట్ కొనసాగుతుంది. వీరి మధ్య పంచాయతీకి అధిష్టానం తెరదించుతుందని ఆశగా ఎదురుచూస్తున్నాయి. కానీ ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టడంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసింది. కొండా మురళి దంపతులపై ఫిర్యాదులు, కొండా మురళి, కొండా సురేఖ ఎమ్మెల్యేలు స్థానిక నేతలపైన సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత కొండా దంపతుల తీరుతో విసిగిపోయిన స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు, పీసీసీ చీఫ్ కు ఫిర్యాదులు చేశారు. రేపు ఎమ్మెల్యేల వివరణ తర్వాత క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుందో మిగిలిన ఎమ్మెల్యేలు చర్చించడానికి సోమవారం రావాలని ఆయన వారికి సూచించారు. ఇక సోమవారం జరిగే సమావేశం అనంతరం క్రమశిక్షణ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుందో అనేది తెలిసే అవకాశం ఉంది. కొండా దంపతులపైన చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యేలు తగ్గేలా కనిపించడం లేదు. ఒకవేళ చర్యలు తీసుకుంటే కొండా దంపతుల తీవ్రమైన స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అర్థం కాక కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయాలని ఆలోచిస్తోంది. రైట్, మొత్తానికి వరంగల్ పంచాయతీపై అయితే కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. శాలిని ఏదైతే ఉందో కొండా దంపతులు వర్సెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న అధిష్టానం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుని అధిష్టానం రేపు ఎవరైతే 5 ఎమ్మెల్యేలు అధిష్టానానికి కంప్లైంట్ చేశారో రేపు వారిని పిలిచి అధిష్టానం మాట్లాడిన తర్వాత వారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని వారు ఏం చెప్తారో తెలుసుకున్న తర్వాత కొండా మురళి కొండా సురేఖతో కూడా ఒకసారి మాట్లాడే అవకాశం ఉంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ యొక్క ఎవరైతే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారో ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ ఇక పీసీసీ అధ్యక్షుడు సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వారు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ అధిష్టానం ఎందుకు కొండ దంపతుల వ్యవహార శైలిపై మెతక వైఖరి ప్రదర్శిస్తుంది. ఎందుకంటే ఒక్క మిగతా నాయకుల పైన కఠిన చర్యలు తీసుకుంటున్న అధిష్టానం ఉమ్మడి వరంగల్ జిల్లాకి వచ్చేసరికి ఇది కొండా దంపతులపై కొంత మెతక వైఖరి వ్యవహరిస్తుంది. ఎందుకు మెతక వ్యవహరిస్తుంది? స్థానిక ఎన్నికల్లో భారీగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అధిష్టానం సీరియస్ గా లేకపోతే దానికి కొండా దంపతులు కూడా కొంత అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించే విధంగా వారి వ్యవహార శైలి ఉంది. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అభిమానులు అయితే చెప్తున్నారు. అంతేకాదు ఒక పక్క కాంగ్రెస్ అధిష్టానం కనుక కొండ దంపతుల పైన చర్యలు తీసుకోకపోతే ఎవరైతే 5 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, ఏదైతే రేపు ఒక తుది నిర్ణయానికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు కొండ దంపతుల విషయంలో రేపు వారికి 5 ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత
అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అయితే సో వేచి చూస్తున్నాం. ఇది మొత్తానికైతే అధిష్టానం అయితే ఈ యొక్క సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, Right. దీనిపైన ఫుల్ స్టాప్ పెట్టాలి, లేదంటే స్థానిక ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని మాత్రం ఇక్కడ కాంగ్రెస్ అభిమానులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.